Hi, hello and welcome. Very good evening. Freedom Physically Refined Rice Bran Oil. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ మరియు సెల్కాన్ డైమండ్ 4G+. ఇద్దరు మంచి స్నేహితులు, ఇండస్ట్రీలో ఇద్దరు యాక్టర్స్. కానీ ఈ రోజు మన ఈ షోలో ఇద్దరు ఎంత అల్లరి చేయబోతున్నారా అని నేను ఎదురు చూస్తున్నాను. ఒకళ్ళు హ్యూమర్ తో అదరగొడితే ఇంకోళ్ళు గ్లామర్ తో అదరగొడతారు. ఎస్, ద హ్యూమరస్ గ్లామరస్ ఎపిసోడ్ మీ ముందు తీసుకొస్తున్నాను నేను. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ని ఇప్పుడు ఇక్కడికి పిలిస్తే ఈ హంగామా చూడడానికి నేను రెడీ, మీరు సిద్ధంగా ఉండండి. Join your hands and welcome Satyam Rajesh with Shraddha Das. సో వెల్కమ్ స్వాగతం. మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 కి మీ ఇద్దరికి స్వాగతం. సో ఓపెనింగ్ లో కూడా నేను అన్నాను, ఇట్స్ గోనా బి హ్యూమరస్ గ్లామరస్ ఎపిసోడ్ మాకు ఈ రోజు. సో అందమైన నవ్వుతో ఇవాళ మా హ్యూమరస్ అండ్ గ్లామరస్. ఎస్, ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తాను. చిన్నప్పుడు స్కూల్లో ఏమీ తెలియని అమాయకుల్లా ఉండేవాళ్ళు. చిన్నప్పుడు ఏమీ తెలియని అమాయకునండి. So you would do whatever people told you. I'm innocent, no? Yeah. స్కూల్ టైం క్రషెస్ కూడా ఉంటాయి. I had a big crush on Saurav Ganguly. कुकटपल्ली में कबूतर ने अंडा दिया और कंचन टच लो उनटे पे सबसे ज्यादा आज की ब्रेकिंग न्यूज ये है. ఈ కార్యక్రమం చివరిలో మేము అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి. విజేతకి అభిమాన సెలబ్రిటీ హ్యాండ్ ప్రింట్ ని బహుకరించబడుతుంది. సో డిఫరెంట్ రీజియన్స్ లో పుట్టి పెరిగిన వాళ్ళు మీరిద్దరు, బట్ పనిచేస్తున్న వర్క్ ప్రొఫైల్ ఒకటే. సో ఫస్ట్లీ ఎన్నేళ్లుగా పరిచయం మీ ఇద్దరికి? Almost like 5 years. Yeah, 5 years. 5 years. ఓకే. And my first memory of him is I was shooting for my first film here and I did not know anybody over here, and I wanted to see this movie Gamyam. Yeah. He took me in the car and he took me over there. That's my memory of him, the biggest memory, the first memory, and till now we've been friends always. So that's wonderful. See, అంతే, అతిథి దేవో భవ. యూనో ఫస్ట్ టైం ఎవరైనా మన దగ్గరకు వచ్చారు అండ్ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు మీరు అప్పుడు. సో వండర్ఫుల్. సో రాజేష్ గారు, మనం మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఫ్యాన్ వెనక్కి తిప్పుదాం. గిర్ర వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయి చిన్నప్పుడు స్కూల్లో ఇలాగే ఉండేవాళ్ళ, ఏమీ తెలియని అమాయకుల్లా ఉండేవాళ్ళ? చిన్నప్పుడు ఏమీ తెలియని అమాయకునండి. ఎవరు చెప్తే ఆ మాట వినేసేవాడిని. సినిమాకి వెళ్ళిపోతుండేవాడు నేను. స్కూల్ మానేస్తుండేవాడు నేను. దొంగతనం చేస్తుండేవాడు నేను. వెరీ ఇన్నోసెంట్ అండి. అవన్నీ నాకు తెలియకుండా ఇన్నోసెంట్ అండి. జస్ట్ బికాస్ మై ఫ్రెండ్స్ ఫోర్స్ మీ అండ్ ఐ డిడ్ ఇట్. So you would do whatever people told you to do. I'm innocent, no? Yeah. అంటే ఖైదీ సినిమాలో చిరంజీవి వెలుముద్ర వేసిన లెవెల్లో చిన్నప్పటి నుంచి దొంగగా ఎదిగి ఒక బాయర్ అంటే ఇప్పుడు ఆ యాక్టింగ్ వల్లే ఇప్పుడు బాగా యాక్టింగ్ చేస్తున్నారు మీరు. ఇన్నోసెంట్ కదండి మరి. అదే చిన్నప్పుడు ఇన్నోసెంట్ గా యాక్ట్ చేశారు కాబట్టి. సో శ్రద్ధ, మీరు ఇన్నోసెంటా చిన్నప్పుడు లేతే? I was full nerd, geek, only studies. కళ్ళచోటు పెట్టుకుని అవతారం రాసుకుని బాగా చదువుకుని. Yes, so tel laga ke, choti laga ke, I used to go to school. I was a merit ranker, by the way. So in entire Maharashtra, I got 148 out of 150 in physics, chemistry, maths, and I was one of the toppers in Maharashtra. God knows how I became. మహారాష్ట్ర టాపరు హైదరాబాద్ లో మనతో ఉన్నారంటే ఎంత అదృష్టం. సో స్కూల్ నుంచి రెగ్యులర్ గా కంప్లైంట్స్ ఇంటికి వచ్చేవా? ఒకరోజు నేను స్కూల్ మానేసి సినిమాకి వెళ్ళిపోయాను. ప్రిన్సిపాల్ దొరికిపోయాను. వెళ్ళి మీ డాడీ తీసుకురామని చెప్పారు. మా నాన్నగారు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ అడిగారు, ఏమైందండి అంటే మీ అబ్బాయి స్కూల్ మానేసి సినిమాకి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడండి. మరి మీరేం చేస్తున్నారు అన్నారు. అంటే మీరేం చేస్తున్నారండి అంటే మీకు స్కూల్లో జాయిన్ చేసి నేను గేట్ దగ్గర కాపలా ఉండాలా? అలా కాదండి, బయటికి వెళ్ళి యాక్సిడెంట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ అన్నారు. ప్రిన్సిపల్ షాక్. అప్పటి నుంచి పెద్ద గోడ కట్టేశారు మాకు. ఇది మీరు అంటుంటే నాకు అన్నట్టు విన్నట్టు అనిపిస్తుంది. మా కాలేజ్కి వచ్చి మా నాన్నగారు కూడా ఇలాంటిది చెప్పారు. సో కంప్లైంట్స్ అనేవి కామన్ గా ఉంటాయి, రెగ్యులర్ గా ఉంటాయి. ఇదే స్కూల్ టైం క్రషెస్ కూడా ఉంటాయి. మీరు ఆల్రెడీ బ్లష్ అవుతున్నారంటే అప్పట్లో క్రష్ బాగా ఉంటుంటుంది. సో మీకు One more shock I'll give you. Yeah. I was in a girls' school till 10th standard. No crush, no boy.
Don't tell me beautiful that. Somebody students. must be at the gate, on the road, our No. neighbor. ఏ చెట్టు కింద Only man, at least neighbors. only male members I saw was my driver, who was Nepali, my father, my brother, bus. But in my 11th standard, I had a big crush on Saurav Ganguly. So there was one boy who looked like Saurav Ganguly. So I went and told him also, I like you. యా అండ్ He rejected me. అయ్యో ఎందుకు He looked like Saurav Ganguly. He was not Saurav Ganguly. అరే రే రే Yeah. అప్పటి వరకు అమ్మాయిలకి సౌరవ్ గంగులీ మంచి బ్యాట్స్మెన్ అంటే ఆల్ రౌండర్ బౌలింగ్ చేస్తాడు కెప్టెన్ తెలుసు 2003 కప్ లో షర్ట్ తిప్పింది మంచి అబ్బా సౌరవ్ గంగులీ No, before shirt only I liked him. బిఫోర్ షర్ట్ ఓన్లీ Before shirt. బిఫోర్ షర్ట్ ఓన్లీ ఓకే నాకు అర్థమైంది సో స్పోర్ట్స్ లో ఉండేవాళ్ళ బా No. అస్సలు Good in fighting. యాక్షన్ Huh. మనుషుల Kickboxing. జీవితాలతో. I have learned kickboxing. కిక్ బాక్స్ 5 years. కేర్ఫుల్ బే కొంచెం Yeah. నేను కొంచెం దూరంగా ఉన్నాను పర్లేదు నాకు Hello, I'm a runner, brother. Gold medal. No one can catch me. I'll run off. No, I can hit very nicely by But the I'll way. run, you know. Punch and kick ఐఎమ్ ఎ everything. గ్రేట్ క్లాపర్ ఐ క్లాప్ వండర్ఫుల్ వండర్ఫుల్ అండ్ సో ఆవిడంటే అద్భుతమైన స్టూడెంట్ అండ్ దట్టు బెంగాలీ కాబట్టి సో బెంగాలీలో ఒకవేళ యూనో లవ్ ప్రపోజల్ ఎవరికైనా చేయాలి నాట్ అమ్మి తుమ్మే బోలో భాష అది మాకు కూడా వచ్చేది আমি তোমাকে ভালোবাসি অব नहीं होता లవ్ యూ టూ థ్యాంక్ యూ సో అమ్మయ్య ఎప్పటి నుంచో వెయిట్ సో అలాంటివి కాకుండా ఏదైనా చక్కగా ఏదైనా రొమాంటిక్ గా మాట్లాడాలి బెంగాలీలో అంటే Yeah, you see, yeah. మీరు మాట్లాడండి మేము గెస్ చేయడానికి ట్రై చేస్తాం వాట్ యుర్ ట్రైంగ్ టు సే సంథింగ్ ఇన్ బెంగాలీ విల్ ట్రై టు to గెస్ whom to you టు మీ Yeah. Yeah. ఓకేనా okay పర్లేదు కదా No, your general guess. topic, whatever, we'll try to కళ్ళ జోడు పెడితే నేను గంగులీలో ఉంటా shut up the gondola. ready వదిలే అక్కడ దాకా వద్దు మనం অনেক দেরি থেকে দেখছি তোমাকে আমি আর কি বলি আমার মাথার মধ্যে কি কি চলছে আমার বলতে পারি না মানে শরম আসছে একটু আমার কি বলি কনভার্ট তো করো तुम दोनों मिलके क्या Wait. Come again. Again, tell me. Asma. অনেক দেরি থেকে দেখছি তোমাকে ఆనియన్స్ ఎక్కువ తినకూడదు చెప్పండి పర్లేదు మేము అర్థం చేసుకుంటాం আর কিছু বলতে পারছি না কিন্তু కిచెన్ లో ఉంటే ఉల్లిపాయలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు ఆనియన్స్ তুমি আমাকে খুব ভালো লাগছো ইয়ে তো ইউল নো হোয়াট ইজ ইট ఇది మాత్రం కరెక్ట్ అర్థం అవుతుంది నేను చెప్పనా? তোমার চোখ তোমার চোখ তোমার মুখ তোমার নাক তোমার চুল আমার সব কিছু ভালো লাগছে చెప్పండి. ఇక్కడ వరకే వాడారు నాకు అర్థమైంది లేదు నా పక్కన కూర్చొని చాలా గర్వంగా ఉందంట నా కళ్ళు నా ముక్కు నా నవ్వు అనే బాగుంటాయంట సో నీకు నాకు డైరెక్ట్ చెప్పదు నేను చెప్పు నాకు మీరు చాలా కన్వీనియంట్ గా మార్చేసుకుంటారండి సార్ మొత్తం అంతా No, that's what she said. I like I you. said, నేను చెప్పమంటుంది. I like your eyes, your nose, your lips, and your hair. You talking about him or me? I thought you did. You're telling about me. మ్యాచ్ ద ఫాలోయింగ్ సేమ్ పించ్ दोनों गेस कर लो किसकी बात है। అంటే రాక రాక బెంగాలీ నుంచి ఒక అమ్మాయి వచ్చి నాతో ఇంత అద్భుతంగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో స్కూల్ వరకు ఓకే సర్దేద్దాం బాగుంటుంది చదవాలి స్కూల్ అన్నాక స్టడీస్ అమ్మో యూనో చాలా కష్టాలు ఇంట్లో వాళ్ళందరూ మనల్ని ఐఏఎస్ ఐపీఎస్ ఎల్బిడబ్ల్యూ లాంటివి ఏమైనా అవ్వమని కోరుకుంటూ ఉంటారు My father wanted me to be IAS officer. మిమ్మల్ని I was going to be a chemical engineer. చాలా కష్టమైన జాబ్స్ అన్ని తీసుకున్నారు ప్రొఫెషన్ లో మీరు సో బెస్ట్ ఈ ప్రొఫెషన్ బాగుంది I have one more thing I just want to tell you about her. అంటే ఈ ప్రోగ్రామ్ అయ్యేలోపు ఆ అమ్మాయిని ఒక పాట పాడమని చెప్పి షీఈ్ వెరీ గుడ్ సింగర్ సూఫీ సింగర్ అవునా Yeah. Sufi singer? అయిపోయేదాకా ఎందుకు Normal singer. Okay, okay, I sing. మాకు ఎప్పుడు దొరికినప్పుడే వాడేస్తాం అయిపోయేదాకా అవసరం లేదు వాట్ ఎవర్ సో మా షోలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సూఫీ సింగర్ I'm not Sufi singer, normal okay singer. అంటే సూఫీ సింగర్ అంటే వెరీ సొఫిస్టికేటెడ్ సింగర్ అంటే Then it సో ఒక అద్భుతమైన సింగర్ మా షోకి వచ్చారు మీరందరూ ధైర్యంగా ఉండండి మీరు పాడండి really? తెలుగు में? పాపా, తెలుగు में 3, కాదు 2 లో అందుకోమా Telugu में गाऊं? తెలుగు చంపేస్తా తెలుగు My favorite song. Okay. I always sing it, so I'll sing it again. నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా కోపంలో నిప్పుల కొండల రూపంలో చుక్కల దండల నవ్వుల్లో చిలకమ్మల చిన్నారుల చేతికి బొమ్మల ఇంతకే నువ్వు ఒకడివా వందవా ఎంతకే నువ్వెవరికి అందవా కొత్తగా లవ్లో పడుతుంది కొద్దిగా ఎదిలా ఉంటుంది ముందుగా మనసుకి తెలుస్తుంది నా 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 నా. ఓ సూపర్
సో ఇవాళ ఒక బీభత్సమైన అంతాక్షరి ఆడేసుకొచ్చారు అనమాట మనం. మరి ఇంత బాగా పాడుతున్నారు తెలుగు. ప్రొఫెషనల్ సింగర్ లా పాడుతుంది. సో అయితే ఓ పని చేద్దాం, మనకి తెలుగులోనే మాట్లాడుకుందాం. I can sing properly in Telugu. మాట్లాడడానికి కొంచెం కష్టం. నేను నా బటర్ మిల్క్ ఇంగ్లీష్ మొత్తం కలిపి మీరు వచ్చారని ఇవాళ వాడుతున్నాను. సో మేమంతా ఇంగ్లీష్ లో మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇంకంతా తెలుగులో మాట్లాడుకుందాం అయితే. Okay, I'll do one thing. I'll sing one more song for you and you specially at the end. At the end. Guarantee మేము గుర్తుపెట్టుకుంటాం. థ్యాంక్ యూ సో స్వీట్. Dedicated to you. సో ఎందుకైనా మంచిది, ఆ సాంగ్ కోసమే షో తొందరగా ఫినిష్ చేశారు. నాకు వినాలంది నాకు కూడా. తర్వాత బాధపడతావు సర్లే. అర్థమైంది, మీరు బాగా ప్రిపేర్డ్ ఉన్నట్టుంది. సో అసలే రాని. సో కాలేజ్ స్టోరీస్ ఎలా ఉన్నాయి? సో కాలేజ్ అనగానే బంకులు, బ్యాక్లాగులు, సబ్జెక్టులు, ఇలాంటి కష్టాలు కొన్ని ఉంటాయి. ఉన్నాయి మీకు కూడా? అదే లేదు మనకి, ఎప్పటికప్పుడు చదివేస్తున్నా ఫెయిల్ అయిపోతున్నాను నేను. సో నాకు తెలుసు కదా కన్ఫర్మ్ గా. సో వెరీ సీరియస్ అబౌట్ ఇట్. స్టడీస్ ఐమ్ వెరీ స్టూడియస్, లైక్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్. ఐ నో ఐ ఫెయిల్, దట్స్ వై ఐ నెవర్ కాన్సంట్రేట్ ఆన్ ఇట్. అల్లరగా అంటే కాలేజ్ మాకు ఎలక్షన్స్ ఉండేవి, అలా అందులో పార్టిసిపేట్ చేసి దాని మీద కాన్సన్ట్రేషన్. ఎప్పుడు కాలేజ్ బయట బస్ స్టాప్ దగ్గర కాన్సన్ట్రేషన్, కానీ కాలేజ్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఎందుకంటే చిన్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే పెద్దకి నేను యాక్టర్ అవుతాను, చదువుకు నేను చేస్తాను ఫీలింగ్ నాకు. చిన్నప్పుడే తెలుసు యాక్టర్ అవుతారు. యా చిన్నప్పటి నుంచి ప్లానింగ్ లో ఉన్నారు. నాకు ఓవర్ తెలిసిన నుంచి 5th క్లాస్ 6th క్లాస్ నుంచి చిరంజీవి గారి సాంగ్స్ డాన్స్లు వేస్తుండేవాడు నేను. ఇంకా 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 చిరంజీవి గారు ఇంకా అంటే టీవీ పెట్టినా వెనక పెట్టినా అలాగ రాత్రి పగల అదే బుక్ ఎందుకు పెట్టినాను, కానీ జస్ట్ అలా అర్థంలో చూసుకుని అలా అనుకున్నాను, చదువు అంటే అలాగే అని పక్కకి ఎందుకు చదవమని అనవసరంగా, ఇప్పుడు కదా రేపైనా యాక్టర్ అవ్వాల్సిందే కదా ఫీలింగ్. సో మీకు ఎప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్? In 1994, I saw Sushmita Sen becoming Miss Universe. Okay. I'm a very big fan of Sushmita Sen. I always wanted to have a personality like her. So as a child, I was like, I want to be like her, I want to be like her. But since I'm from a Bengali family, my father was very strict that I have to study since I was a studious child. So he said, first you do engineering, everything, then you become whatever you want to. I will not say anything. But luckily, I had an accident in my 12th standard during my science studies. And I shifted my studies from science to journalism. I would have been in your seat, by the way. ఏంటి దెబ్బ యాక్సిడెంట్ అవ్వడంతో సైన్స్ నుంచి జర్నలిజంలోకి మారారు? Yeah. I did mass media journalism. సో మీరు మాస్ మీడియా జర్నలిజం చేశారంటే జర్నలిస్ట్ ని బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? Yes. I can do your job very well, but I am not going to do it right now. సరే, ఇలాంటిది కాకుండా జర్నలిజం కి సంబంధించింది సపోజ్ ఓ సిచ్యువేషన్ జరిగింది ఇక్కడ. I am not going to reveal anything about myself. ఇది ఒక అద్భుతమైన విషయం జరిగింది. స్టూడియోలో మీరున్నారు, ఆవిడ్ని రిపోర్టర్గా పెడదాం, నేనేమో పబ్లిక్, నన్ను పబ్లిక్ ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు, స్టూడియోలో మీరు ఆవిడతో మాట్లాడుతున్నారు. రైట్ సిచ్యువేషన్ ఇది. రెడీయా? ఓకే. Ek minute, kya? I am taking his interview. No. You are in studio. You are on somewhere in Secunderabad. You're reporting. I wanted to become news anchor, not reporter. అయితే ఇటు మార్చుకుని మనం ఇటు వేసుకుందాం. So I'll give news bulletin. News bulletin. Okay. See, I'll tell you 3 breaking news. You have to give properly. Proper గా ఇవ్వాలి. 3 breaking news ఇస్తాను. Okay. పంజాగుట్టలో హిందీ ఇంగ్లీష్ హిందీ ఏరియాస్ యూ వాంట్? ఓకే. పంజాగుట్టలో పిల్లి భాగ్య. अच्छा पंजागुट्टा में बिल्ली भाग गई. बिल्ली भाग गया. ओके. कुकटपल्ली में कोड़ी गुड्डू डाला. कोड़ी गुड्डू डाला. टुपुचुक. ओके. एग डाला. अच्छा बर्ड ने अंडा डाला. या अंडा डाला. कौन से एरिया में? कुकटपल्ली. ओके. And most sensation news కొంచెం టచ్ లో ఉంటారు షోలో శ్రద్ధా దాస్ అండ్ రాజేష్ ఆర్ దేర్. 3 బ్రేకింగ్ న్యూస్. రెడీ? సీరియస్? వీఆర్ గోయింగ్ ఇన్ టు ద న్యూస్ ఛానల్. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. న్యూస్ ఛానల్లో మీకు 3 బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడానికి మా రిపోర్టర్, మా న్యూస్ రీడర్ సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఓవర్ టు స్టూడియో. నమస్తే. रेडी. कट रेडी. లైవ్. नमस्ते. आप देख रहे हैं కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. आज के मुख्य समाचार ये है, पंजाकुट्टा में बिल्ली भाग गई, कुकटपल्ली में कबूतर ने अंडा दिया, और कंचन टच लो उनटे पे सबसे ज्यादा आज की ब्रेकिंग न्यूज ये है कि राजेश और श्रद्धा दास आ गए प्रदीप को परेशान करने के लिए. अभी तक की न्यूज ये है. आगे के समाचार इस ब्रेक के बाद. थैंक यू. I don't know what I did. Okay, channel change. Well done. Super. చాలా బాగా చేస్తున్నారు. అంటే మీరు కనుక గట్టిగా ట్రై చేస్తే మా పట్ట కొట్టేస్తారు మీరు. మా జాబులు కూడా పోతాయి. సో సైన్స్లోంచి జర్నలిజంలోకి వచ్చి, జర్నలిజంలోంచి ఇప్పుడు యాక్టింగ్లోకి వచ్చారు.
అది వేరే యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ యాక్టింగ్ అప్పుడేం యాక్సిడెంట్ అయింది? అప్పుడు బైక్ నుంచి పడిపోతే బుర్ర దెబ్బ తగిలింది, అప్పుడు యాక్సిడెంట్ చూసి యాక్టర్ రైట్. No, because of that, no, ऐसा कुछ नहीं है भाई, नहीं. Actor बनना था, actor नहीं, मतलब बस ये I was very fascinated with the whole thing. But during my BMM, I did lot of theatre workshops and बहुत struggle किया, कुछ 500 audition दिया होगा, तब जाके एक हिंदी फिल्म मिला था. और वो हिंदी फिल्म को बनने में 3 साल लगा. उसके 3 ఏళ్ళు పట్టింది ఒక హిందీ సినిమా. उसके बीच में I did 12 Telugu films. 3 ఏళ్ల హిందీ సినిమా, ఫస్ట్ సినిమా 3 ఏళ్ళు పట్టింది. అదే లోపల 12 తెలుగు సినిమాలు చేశారు. థ్యాంక్ గాడ్ అది 3 ఏళ్ళు పట్టింది, లేకపోతే మాకు శ్రద్ధాదాస్ పరిచయం అది కాదు. సో వండర్ఫుల్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆవిడ ఎంట్రీ యాక్సిడెంట్ 3 ఇయర్స్ హిందీ సినిమా ఓకే అర్థమైంది. రాజేష్ అనే వ్యక్తి మాకు సత్యం రాజేష్ గా సత్యం అనే సినిమా ఇంటి పేరుగా మారిపోయింది. అవును. కానీ దానికి ముందే I did 7-8 మూవీస్ చేశాను. చేశారు. దాని ముందు నేను జూనియర్ ఆర్టిస్ట్ చేశాను, తెలుసు కదా. అవును, నేను దాని గురించి అడుగుదాం అనుకుని వెయిట్ చేస్తున్నాను. సో మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు అటు నుంచి ఎట్లా వస్తారా? అంటే నేను హైదరాబాద్ వచ్చి ట్రై చేయాలనుకున్నప్పుడు మెహదీపట్ల ఉండేవాడిని. నేను ఎలా ట్రై చేయాలో తెలిసేది కాదు. సో రామానాథ్ స్టూడియో దగ్గర ఎర్లీ మార్నింగ్ 6 వచ్చి కూర్చునేవాడిని. ఒక్క లేడీ షూటింగ్కి వెళ్తాను, బాబు యాక్ట్ చేస్తా ఉంది. హే అంత ఈజీ అనుకున్నాను నేను. సో రెడీ అన్నా, నేను తీసుకొచ్చి ఈ అబ్బాయి మాతా లెక్క పెట్టుకుని నాకు అర్థం అవ్వలేదు. యాక్షన్ అంటే వెనకాల బుక్ పడి తిరుగుతున్నాను అటు ఇటు. అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. జూనియర్ ఆర్టిస్ట్ నేను అనుకున్నా, ఓహో అందరూ ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ తర్వాత సీనియర్ ఆర్టిస్ట్ అవుతాను అనుకున్నాను నేను. కానీ జూనియర్ ఆర్టిస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ తెలియదు నాకు. అలా రోజు ఆవిడ ఫోన్ చేస్తే ఏదో షూటింగ్ చెప్తున్నాను, నెలకు 15 రోజులు షూటింగ్ ఉంటుంది. ఇంకా తర్వాత ఖాళీ ఉన్న ఫొటోస్ పట్టుకుని ఆఫీస్ తిరుగుతున్నాను. అలాగే ఇట్ టుక్ 2 years టైం ఫర్ మీ ఒక నీ స్నేహాలు అని సినిమా జరగడానికి. దట్స్ ఇట్. ఇంకా అక్కడ నుంచి తెలియదే ఉంది. సత్యం రాజ్ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూస్తలేదు. ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ ఇద్దరిది. సో వండర్ఫుల్ జర్నీ. సో ఇలాగే సక్సెస్ఫుల్గా జనాలను ఎంటర్టైన్ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. సో మా షో రూల్స్ ప్రకారం ఇప్పటి వరకు మీరు చేసిన అల్లరంతా ఒక ఎత్తు ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి చేసిందంతా చేసిన తర్వాత ఇప్పుడు మనం యాక్టర్స్ అయిన తర్వాత నేను ఒక పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత చాలా నీట్గా చాలా డిగ్నిఫైడ్గా యూనో ఆ లోపల ఉన్న చైల్డ్ని ఎప్పుడు స్లీపింగ్ మోడ్లోనే ఉంచుతాం. అందరు చూస్తున్నారు లోపలికి వెళ్ళిపోవాలి. సో మా షోలో అలా లేదు, వాళ్ళని తట్టి మొట్టిగా వేసి మరి లేపి బయటికి తీసుకొస్తూ ఉంటాం మేము. సో మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడతారు, ఈవిడ తెలుగులో పదాలు తెలుగులో మాటలు అన్నీ చంపేస్తున్నారు ఈవిడ కూడా. సో ఓ పని చేద్దాం, ప్రాస. తెలుగులో చాలా ఫేమస్ అయిన పదం ప్రాస. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే రైమింగ్. ఓకే. సో నేను ఒక వర్డ్ చెప్తాను, ఆ వర్డ్ ఎలా అయితే ఎండ్ అవుతుందో మీరు చెప్పే వర్డ్స్ కూడా అలాగే ఎండ్ అవ్వాలి. చైన్ ప్రొసీజర్. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెకోడి, బకాడి, పకోడీ, గాడి, బోడి, జోడి, జోడి, బయలుగాడి, బడాగాడి, బడాగాడి అంట, రేల్ గాడి, రైల్ గాడి, బిడి, కోడి, కోడి, ఏడి, 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 సీడి, జీడి, జీడి, దాడి. నన్ను దాడి అంటారా? యూ లేడీ, లేడీ. అన్ని డీలే. పాపిడి, పాపిడి, राउडी, రౌడీ, కేడి, కిలాడి, కిలాడి, सबसे बड़ा खिलाड़ी. తోడి, బడి, अरे यार ये इट इज इजी यार. दूसरा चांस उनको मिलता है, मैं क्या करूं? ठीक है नेक्स्ट टाइम. लड़ी, लड़ी, లడి, సాడి. मेरा साड़ी देख के తెలుగులో బొచ్చుడున్నాయి, వాడేయండి. ఏమున్నాయి? मैं बोलूं పాస్. టైమ్ అప్. ప్యారడీ, पचाड़ी क्या होता పచాడి. ఓకే, సూపర్ గా ఆడుతున్నారు మీరు. సో పని చేద్దాం, ఆవిడకి కూడా కొంచెం హెల్ప్ అవ్వాలి, మనకంటే తెలుగు అర్థం అవుతుంది. ఈసారి ఇంగ్లీష్లోకి వెళ్దాం. ఏం చెప్పినా IONతో ఎండ్ అవ్వాలి. ఓకే. ఎగ్జామినేషన్, ఎగ్జామ్షన్, ఎగ్జామ్షన్, टेंशन, అబ్జర్వేషన్, మోషన్, మోషన్, लूज मोशन, ప్రమోషన్, యాక్షన్, ओवर एक्शन, రియాక్షన్, డిక్షన్, फिक्शन. పంక్చువేషన్. ప్రపోర్షన్. ये कितना लंबा चलता है? నాకు తెలిసిన ఇంగ్లీష్ వర్డ్ నేను బట్టి కొట్టుకుని 20 వర్డ్స్ తెచ్చుకున్నా. అవి అయిపోయిన తర్వాత ఆడతాయి. जंक्शन. జంక్షన్. ఓకే, సో ఇక్కడ తాపేద్దాం. थैंक यू. ఇంతకుముందు ఆయన ఆగిపోయారు, ఈసారి మీరు ఆగిపోయారు. సో ఇద్దరు ఈ గేమ్లో హాఫ్ వేలో ఆగారు. సో ఇప్పుడు ఒక అద్భుతమైన సాంగ్ వస్తుంది. టాస్క్ ఏంటంటే మీరిద్దరు ఇప్పుడు డాన్స్ చేస్తారు. ఏ సాంగ్కి? ఆ సాంగ్ ఏంటంటే శ్రద్ధాదాస్ గారు
హీరో వర్షన్ చేస్తారు, రాజేష్ గారు హీరోయిన్ వర్షన్ చేస్తారు. ఏయ్, మరి అలాగే రెడీ? కమాన్, మ్యూజిక్. నా కసి కళ్ళకు నా కసి కళ్ళకు చిక్కు చిందై అన్న సాలెనిన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న అసలు అంటే బోత్ మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ రెండు చంపేశారు ఆవిడ ఎక్స్ప్రెషన్లు. వెరీ గుడ్. మీరు అసలు బీభత్సం, అసలు మామూలుగా లేదు. డ్రెస్ సహకరించకపోయినా మీరు ఫీమేల్ వర్షన్ అంటే డ్రెస్ గురించి మాట చెప్పాను నేను. ఓకే, వెళ్ళారు. కమాన్. సో మీలో మీరు ఎప్పుడైనా కథ కానీ ఒక స్క్రిప్ట్ కానీ, అరే ఇట్లాంటి ఒక కథ, ఇమాజినరీ డ్రీమ్ స్టోరీస్ ఉంటాయి, మీకున్నాయి అలాంటి స్టోరీస్? నాకైతే రోజుకో స్టోరీ. జస్ట్ ఈ సినిమా ఏంటి, నా సినిమా అయితే అబ్బా, అరే రే క్లైమాక్స్ ఇలా ఉండకూడదురా ఇంటర్వెల్లో అని. సో ఓ పని చేద్దాం, ఇప్పటికిప్పుడు ఒక స్టోరీ అల్లుదాం. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, సెంటెన్స్ ఇచ్చి మిమ్మల్ని స్టార్ట్ చేపిస్తాను. మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను ఇన్ బిట్వీన్ వర్డ్స్ ఇస్తాను. యూ హ్యావ్ టు యాడ్ దోస్ వర్డ్స్ అండ్ మేక్ ద స్టోరీ. రెడీ? హీరో బస్సు దిగుతున్నాడు. బస్సు దిగ్గానే బస్ స్టాప్లో ఒక అమ్మాయిని చూశాడు. కోతి. కరెక్ట్గా అమ్మాయి వచ్చి కోతి వచ్చి అమ్మాయిని అటాక్ హీరో కాపాడాడు అమ్మాయిని. అప్పుడు కొబ్బరి చిప్ప. ఆ టైంలో తర్వాత చూస్తుంది ఏంటంటే కోతి అటాక్ చేసిన అమ్మాయిని కొబ్బరి చెప్పు కోసం వస్తే హీరో పాపం అనవసరం కోతి కూడా జాలి పడతాడు. పంది బురదలో దొల్లుతోంది. అప్పుడు పాపం జాలి పడి పక్కెళ్తే కాలు జారి పడిపోతారు ఆ బురదలో. అక్కడ పక్కన పంది కూడా దొరుకుతుంటది. అప్పుడు అమ్మాయిని చూస్తే అమ్మాయి పందికి ఇరిపెత్తాడు అమ్మాయి. ఏరోప్లేన్ లోంచి అట్టిపండు తొక్క. ఆ టైంలో బయటకు వస్తున్న టైంలో ఇంకా బట్టలు చూసిన టైంలో ఏరోప్లేన్ అట్టిపండు తొక్క పడి తొక్కుని కింద పడిపోతుంది హీరో. కుక్క బావు. వెంటనే బుర్ర తగిలి హీరో చచ్చిపోతే కుక్క బావు అని బాధపడతాడు. పిచ్చాసుపత్రి. అప్పుడు హీరో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక హాస్పిటల్ ఇక్కడ కాదు, బుర్ర తెలియదు పిచ్చాసుపత్రి తీసుకుంటే పిచ్చాసుపత్రి తీసుకెళ్తారు. బస్ స్టాప్ లోకి ట్రైన్. అప్పుడు హీరోకి ఏం గుర్తు రాకపోతే ఏం చేసుకెళ్ళంటే ఒకటి చెప్తారు, సార్ బస్ స్టాప్లో పడడానికి. మళ్ళీ పాత జ్ఞాపకాలు తీసుకొస్తే హీరోని కనిపిస్తుంది బస్ స్టాప్లో. అప్పుడు హీరోని కుక్కు అని సౌండ్ చేస్తారు ట్రైన్ లాగా, హెచ్ఎం వసంత కోకిల్లాగా. ఆడు మిల్క్ హీరో మిల్క్ వస్తుంది బతుతాడు. మళ్ళీ తర్వాత ఏమైంది సార్? మీరు చెప్పండి, మీరు ఇవ్వండి. ఈ సినిమా కనుక నిజంగా వస్తే, స్క్రీన్ మీద కనుక వస్తే, ఈ సినిమా సింగిల్ సెంటర్లో సింగిల్ మినిట్ కూడా ఆడదు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో వెరీ వెల్ డన్ అండి. మీలో క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ మీకు తెలుసు అనుకుంటా ఆల్రెడీ, ఈయన పాటల్ని రీమిక్స్ చేయడంలో చాలా తోపు. యూ గివ్ హిమ్ ఏ సాంగ్, ఇన్స్టెంట్లీ ఇప్పటికిప్పుడు రీమిక్స్ చేస్తారు ఆయన. సో ఇప్పుడు నేను ఒక తెలుగు పాట చెప్తాను, ఆ తెలుగు పాట మీరు చంపేయండి. ఓకే? లాహిరి లాహిరి లాహిరియో జగమే రెడీ 1 2 3 గో. లాహిరి 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 లాహిరిలో ఓహో జగమే ఊగెన్నుగా సాగెన్నుగా పూగెన్నుగా. రీమిక్స్. రీమిక్స్ అనగా రీమిక్స్ చేయండి ఇదే పాటని. చాలు వద్దా? మీకు ఇంకొంచెం ఈజీగా ఇస్తాను. మీకు స్లో సాంగ్ అయితే ఈజీగా ఉంటుంది. అది కాదు కానీ అంటే ఆల్రెడీ ఒక సాంగ్ వచ్చేసిన సాంగ్ చేస్తాను, అది పన్ను ఉంటుంది. అది నేను చిన్నప్పుడు ఇన్ ది సెన్స్ 10th +1 +2 ఉన్నప్పుడు వెస్టర్న్ బాబా సగల్ సాంగ్స్ అని పాడేవాడిని. మంజుల 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 ఓలోలి మంజుల రంగును చూసి మోసపోకే మంజుల, మనసును చూసి ప్రేమించాలే మంజుల, ఆ మనసు రాజేష్ గోడిదే ఓల మంజుల ఓలోలి మంజుల అని ఫన్నీగా కాలేజ్ యూత్ ఫెస్టివల్ పాడేస్తాను. మంజుల ఎవరు సార్? బాబా సైగల్ సాంగ్ లో మంజుల వాజ్ లైక్ నిజంగా అంతే. ప్రామిస్? Or it is your Manjula? మై మంజుల వాజ్ లైక్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ సాంగ్స్ లైక్ దిస్. ఏ అమ్మాయిని చూస్తే అమ్మాయి పాట. సో రాజేష్ గారికి మంజుల గారి గురించి అస్సలు తెలియదు.
రాసుకోండి. సో వెరీ వెల్ డన్, సూపర్ టాలెంటెడ్ మీరిద్దరు. సో నేను స్కూలింగ్ గురించి మాట్లాడాను, కాలేజ్ గురించి మాట్లాడాను. సో ఈ అన్ని టైమ్స్లో మీకంటూ కొన్ని చిన్న చిన్న యూనో వీక్నెస్, చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి. కొంతమందికి నెయిల్స్ బైటింగ్ అలాంటివి. శ్రద్ధాదాస్ గారికి చాలా ఐడియాలు వచ్చింటాయి. వెలిగింది, బల్బు వెలిగింది ఫ్లాష్ బ్యాగ్ లో. మీకుండే అలవాట్లు ఏంటి? Has to suck my క్రేజీ thumb అలవాటు. till the age of 14. 14 వరకు. Yeah. So they had to put mirchi Okay. and cloth. फिर भी वो भी I used to చిన్నప్పుడు ఆవదాలు రాసేవాళ్ళు, వేలికి ఆవదాలు రాస్తే నోట్లో పెట్టుకోరండి. మీకేం రాసేవాళ్ళు? मिर्ची, మిర్చి, cloth, फिर भी वो भी మీరు పోయి కదా. till 14 14 ఏళ్ళ వరకు. age. ఏమైనా మాట్లాడాల్సి వస్తే బ్యాక్ ఇన్ యాక్షనా? ఒకవేళ అలా ఉండగానే మాట్లాడాల్సి వస్తే ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ స్టిల్ It won't look good now. ఏలే ట్రై వన్. పాటలు బాగా పాడుతుంది కదా, పాట పాడేది ఇలా. ఒక పాట ఇలా. What are you making? కమాన్ మీరు ఏది చెప్తే అది పట్టుకుంటా. చెప్పే కదా నేను. వన్ సాంగ్. కమాన్ వన్ సాంగ్. యూ వాంట్ టు సీ హౌ ఇట్ లుక్స్. तेरे बिना बुरे तेरे बिना का वजूद నువ్వు కూడా అలాగ ఒక పాట పాడాలి సీరియస్లీ. నువ్వు వాళ్ళ నోట్లో పెట్టిన ఒక పాట పాడాను. फुल ऐसे ऐसे नहीं था. ముందు పాట ఆలోచిస్తున్నా. ఏముంది? ఏం సాంగ్ పాడదాం? I wanna follow చాలా ఈజీ. అయ్యమైన మంచి సాంగ్ సార్. వెరీ గుడ్. నాకు అర్థమైంది సార్. అమ్మో నన్నే ముంచేసేలా ఉన్నాడు. ఓకే, సో నోట్లో ఏదైనా ఉంటే చాలా కష్టం. పాడడం గురించి మర్చిపోదాం, మాట్లాడడమే చాలా కష్టం. రైట్? సో మీ ఇద్దరి కోసం నేను ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. రైట్? ఓకే, సో ఫస్ట్ రాజేష్ గారితో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇన్ లాలీపాప్ ఇన్. సో అంతే, ఇంకా హ్యాండ్స్ డౌన్. మీ ఫస్ట్ వర్డ్. Hey, no accent, only words. रामी हुमामी स्वामी स्वामी सा What? తొందరగా, come on, time up. मा सा MAOP. You're not even close, bhai. Tsunami, yaar. I said MNOP. Hey, what? Humami. Tsunami. And I said MNOP. N, I'm telling you. Okay, ఇప్పుడు మీరు. You ready? Okay, lollipop in. Okay, done. Oba. What? Oba. Apa kata apa? Oba. Kahang. Lock room. Lock room. Kasam. Whom? Talk. Tell him no. చిన్నప్పుడే చాలా 14 years practice. 5, 4. Kasam. Cuffing. I can well do. Look at her expression. Hey, take out and tell me. Kasam. Kakroom. 5, 4, 3, 2, 1. Time up. It's zebra crossing. Che, asla nowhere catch a zebra crossing. Ahora, Crossing. మీకోసం నేను కూడా ఆడతా ఈ ఆట. Here we go. వామ్మో. మధుమతి. लस्सी.
బర్ఫీ బర్ఫీ बर्फी वो బహి బహి बाहुबली వాహు 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 వాట్ వాహ వా వాస్తు वासी శాస్త్రం वा वा వాకింగ్ व्यक्ति वही वो నువ్వు చెప్పడం చాలా అసలు తీసే చూడలేకపోతున్నావు వాషింగ్ మెషిన్ అదే సారీ రా మర్చిపోయి నోట్లో పెట్టినాను పాడైపోయిన తెమ్మన్నాను ఓకే సరే వాళ్ళకి తెలియదు నేను కూడా ఆడతానని ఆర్ ఎల్స్ దే వుడ్ హావ్ గాట్ ఎ బ్రాండ్ న్యూ వన్ ఓకే రాజేష్ గారు ఇప్పుడు మీ ఛాన్స్ లాలీపాప్ అబ్బా साइडवेज मैंने कोई भी नहीं था వాక్మెన్ వాక్మెన్ क्या సైడ్ సైడ్ గా సెంటర్ वॉक మ్యాన్ मैन वॉकमैन वॉकमैन राइमिंग वर्ड वॉकमैन వాక్మెన్ స్పైడర్ మ్యాన్ स्पाइडरमैन सुपरमैन वर्कमैन वर्कमैन వాకింగ్ వాకింగ్ చేయనా జాగింగ్ 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 वो सही है कुछ तो వా వా మ్యాన్ వాక్మెన్ वॉचमैन अरे అద్దరిపోద్ది ఇప్పుడుది మాత్రం 2-3 అవర్స్ పట్టొచ్చేమో ఇది లాలీపాప్ ఇన్ हेलो हेलो అగోవా हेलो అవ్వవ్వా William. మీరిద్దరు మాట్లాడుకోండి అలా తిడుతుంది సార్ ఫుడ్ అది ఫుడ్ బిర్యానీ వాట్ బిర్యానీ హల్వా బిర్యానీ ఆగోవా బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ హైదరాబాద్ బిర్యానీ సూపర్ వెల్ ప్లేడ్ చూసారు ఆయన గెస్ట్ చేయడం కోసం ఈ ఆల్సో ఇప్పుడు లాలీపాప్ ఆహు ఆహువా అంటే హైదరాబాద్ ఈజ్ రెడీ ఇది పెద్ద చాలా ఈజీగా వాట్ ఈస్ దట్ महाराज महल ताजमहल अरे ये వెరీ గుడ్ అయిపోయింది సార్ లాలీపాప్ తీసి మీరు నచ్చితే ఉంచుకోవచ్చు కానీ నా కోసం ఆ పాట ఒకటి పాడుతా అన్నారు ఐ వాంట్ ఫాలో 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 యూ his hands చంపేస్తారు సార్ ఎన్టీఆర్ గారికి తెలిస్తే ఈ విషయం వెల్ డన్ సూపర్ ద నెక్స్ట్ సెగ్మెంట్ ఇస్ ట్రూత్ ఆర్ డేర్ ఓకే वाह माय गॉड కదిరిపోయింది అంతే నాకు కూడా తెలియదు అలా కుదిరిచా సో నేను మీ చేతికి బెలూన్ ఇస్తాను బెలూన్ బజర్ లాగా మీరు వాడతారు నేను క్వశ్చన్ అడుగుతాను పాట్ ఎవరు బ్లాస్ట్ చేస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఓకే అండ్ రైట్ ఆన్సర్ చెప్తే సేఫ్ అవతల వాళ్ళకి ట్రూతా డేరా అనేది మనం డిసైడ్ చేస్తాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను క్వశ్చన్ అడిగిన వెంటనే ఎవరు బెలూన్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఎనీ బాలకృష్ణ గారి డైలాగ్ సో ఫస్ట్ బెలూన్ బ్లాస్ట్ చేసింది శ్రద్ధాదాస్ గారు నీ హిస్టరీలో బ్లడ్ ఉండేమో నా బ్లడ్ కి హిస్టరీ ఉంది వాహ్ కరెక్ట్ ఏ ఓకే ఇంకేదైనా ప్లూటో జింక ముందు ఊదు సింహ ముందు కాదు విత్ ఎక్స్ప్రెషన్ సో ట్రూత్ ఇద్దాం డేర్ ఇద్దాం డేర్ డేర్ వాట్ డేర్ ఎనీ సెలబ్రిటీ మీరు ఇమిటేట్ చేయాలి ఎరా ఏమనుకుంటున్నావు స్వప్న ముగ్గు అయితే నేను గొబ్బెమ్మనరా గందిరెడ్డి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండెని తొక్కేస్తావరా రాయ్ నేను మోనార్క్ని నన్ను ఎవడ మోసం చేయలేడు నేను ఒక క్యారెక్టర్ పేరు చెప్తూ ఉంటాను మీరు క్యారెక్టర్ మార్చుకుంటూ వెళ్ళిపోండి ఓకే రెడీ చంద్రబాబు నాయుడు గారు నమస్కారం మీరందరూ హ్యాపీగా ఉండాలి అలా ముందుకు సాగిపోవాలి బాలకృష్ణ గారు మన సార్లు ఎలక్షన్ జరిగినప్పుడు మేమే గెలిచాము మనం హిందూపూర్లో గెలిచాము
సత్యం రాజేష్ గారు. బావా నీకు తెలుసా మొన్న రాత్రి అమ్మ వచ్చిందిరా. ఓకే, సో డేర్ ఆయన చేశారు. నెక్స్ట్ బెలూన్స్. నెక్స్ట్ క్వశ్చన్. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పేరేంటి? ఆన్సర్ తెలిస్తే బెలూన్ బ్లాస్ట్ చేయండి. 5 4 3 2 ఆన్సర్ ప్లీజ్. ఇప్పుడు ఇంకా 5 minutes ఉంటుంది కదా. అలాంటిదే లేదు. సో బెలూన్ బ్లాస్ట్ చేశారు, ఆన్సర్ చెప్పలేదు. సో ఇద్దరికి టాస్క్ ఉంటుంది. ఓ ఓకే, సో ఇప్పుడు మీరు కాకరకాయలు తింటారు. You're joking. No, I'm not joking, I'm serious. Kacha Karela movie. కచ్చా కరేలా అట్లీస్ట్ 1 bite ఈచ్. అది కొరికాడు ఆయన. ఎగ్జిబిషన్ Watched hai na? ఆ ప్యూర్ వాష్ ఇన్ ఫినాయిల్ అచ్చా రిన్. ఆవిడకి నచ్చినట్టుంది. గ్రీన్ సలాడ్ లో చిన్న పీస్ లాగా ఉందా? ఓకే, వెల్ డన్. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ అత్తారింటి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పేరు సిద్ధు అని చెప్పొచ్చు, గౌతమ్ నందా అని కూడా చెప్పొచ్చు. రైట్, సో 2 చెప్పలేదు మీరు. కాకరకాయ తిన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బీ రెడీ. లియోనార్డోకి ఏ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది? The Revenant. రైట్ ఆన్సర్. ఆవిడ ఆనందం లియోనార్డో టపాగత్. లియోనార్డో ఆస్కార్ గెలిచినప్పుడు కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోయాడు. మీరు ఇచ్చారు ఇప్పుడు ఎక్స్ప్రెషన్. సో వండర్ఫుల్. శ్రద్ధా దాస్ యాక్ట్ చేసిన 3 తెలుగు సినిమా పేర్లు. 3 cinemas. I will only say it, no? Nagavalli, Mugguru, Mogudu. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ డేర్ మళ్ళీ వచ్చింది మీకు. సో ఇన్ని రేంజ్ మన టాపిక్ హాలీవుడ్ రేంజ్ లోకి వెళ్ళింది కాబట్టి మైకేల్ జాక్సన్ ఇమిటేషన్ Hi. స్టెప్ Step. అంతేనా? అంతే. సో మా షోలో ఫైనల్ సెగ్మెంట్ ఇది. చాలా మంది మీరు ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి ఉంటారు, ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు ప్లే చేసి ఉంటారు. కానీ రేపు పొద్దున్న నుంచి మీలో ఒక కొత్త యాక్టర్ పుట్టుకొస్తారు. దానికి ముఖ్య కారణం కొంచెం టచ్లో ఉంటే చెప్తా యాక్టింగ్ స్కూల్లో మీకు ఇప్పుడు నేను యాక్టింగ్ ట్యూషన్ ఇస్తాను. ఓ కొన్ని అద్భుతమైన పదాలకి మీ చేత యాక్ట్ చేపిస్తాను. అవి యాక్ట్ చేస్తే సగం జీవితం తెలిసిపోతుంది. రెడీయా? ఓకే టెన్షన్ తోటి చెప్పు. ఓకే, ఈ ప్యాడ్ మీద ఓ వర్డ్స్ డిస్ప్లే అవుతాయి. మీరు మాట్లాడడానికి లేదు, మీ పొజిషన్ చేంజ్ అవుతుంది, మీరు ఎనాక్ట్ చేసి చెప్తారు. రెడీ, లెట్స్ గో. బుక్. చిన్నప్పుడు రోడ్ రోడ్ స్కూల్. స్కూల్. కార్. బస్. స్కూల్ బస్. హే హే వాట్ యా, వెరీ వెల్ డన్, సూపర్ సార్. రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళకపోయినా కూడా స్కూల్ బస్ అంత బాగా చెప్పగలిగారంటే వెరీ గుడ్ సార్. మీరు కూడా నా టైపే. ఓకే రెడీ. మౌంటైన్. హిల్. అది రోడ్ రోడ్ ఘాట్ రోడ్ ఘాట్ రోడ్. జిగ్జాగ్. జిగ్జాగ్. అది చెప్తా. ऊपर नीचे. పల్టీ. మౌంటైన్ విత్ పల్టీ. పల్టీ. रोलर कोस्टर. ए యూర్ నా जानबूझ హే హౌ మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఇంత ఫాస్ట్ గా ఉంది. మీరు మంచి యాక్టర్ సార్, కనపడరు కానీ. అయిందా? ఓకే, నెక్స్ట్ వన్. డాక్టర్. డాక్టర్. స్మాల్ డాక్టర్. బేబీ స్మాల్ డాక్టర్. డాక్టర్. వాళ్ళ కొడుకు డాక్టర్ సన్ జూనియర్. हीरो. डॉक्टर. मैं जब छोटी थी आई यूज्ड टू गो टू डॉक्टर. लेडी डॉक्टर. फीमेल डॉक्टर. नर्स. नर्स. अरे वाह సార్ మొత్తం వెళ్ళి ఆడేస్తున్నారు. ఏ నర్స్ రైట్ ఆన్సర్ సార్. చాలా చేస్తున్నారు.
पुराना ఓల్డ్ సినిమా. ओल्ड सिनेमा. आजा आजा. ఆజా ఆజా. भगवान नारद मुनि. करेक्ट है. अरे कैसे हो गया? హవ్వా దేనికా మరదం అనుకున్నాను నేను. భలే చేశారు నారద. ఓకే ఫాస్ట్గా ఆడుతున్నారు సార్. बाइनोक्युलर. బైనాక్యులర్స్. సైట్. मूवी. డబ్బా. ఆ మూవీ. कटिंग. एडिटिंग. मूवी एडिटिंग पिक्चर. దాని मूवी తర్వాత एडिटिंग. కట్ చేసి సెన్సార్. एडिट. సెన్సార్. एडिटर. సార్ మీకు ఆన్సర్ పేపర్ లీక్ అయిందా సార్? ఆవిడకి లీక్ అయింది నాకు కాదు. అయిపోయింది. అయిపోయిందా? వెల్ ప్లేడ్. కమ్ ఆన్ గట్టిగా చెప్పండి. all ना. సూపర్. రండి సార్ ఇప్పుడు మన ఇద్దరు ఎంజాయ్ చేద్దాం. ఆవిడ ఆడతారు ప్లీజ్. ఓకే నో మోర్ టాకింగ్. दारू पीने के बाद हैंगओवर. करेक्ट. बस करेक्ट से करेक्ट. హ్యాంగ్ ఓవర్ ఎలా చేసాము ఒకసారి మళ్ళీ చూపించు నాకు. దాని తర్వాత వెరీ గుడ్. ఇలా రెగ్యులర్ ప్రాబ్లం. చింపాంజీ. No no no. ड्रैकुला. ఉర్దూ వార్తలు మలయాళంలో చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంత ఫాస్ట్ గా ఆడుతున్నారు మీరు. డ్రాకులా ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. That's wonderful. షార్ప్ ఉన్నారండి పిల్లలు. టూ వర్డ్స్. ఫస్ట్ వన్. మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తీసుకెళ్తారు? Dress. What? అవేంటవి? Salesman. సేల్స్. Saleswomen. ఎక్కడా ఇది? Marketing. ఓ పెద్ద Yeah. షాప్. Executive. Shopkeeper. షాప్ కీపర్. Shop is Vendor. first for shop. వెజిటబుల్స్. First for shop. Carry bag. Vendor. నేను షాపింగ్ చేయను మేడం ఎక్కువ. Shopping. ఐ డోంట్ షాప్ మచ్. Shopping. Shopping mall. Superb. రిబ్బన్ కట్ చేసేట్టు అయిపోయేది కదా. అరే రే సిజర్స్ తో చక్కగా ఇలా నడుచుకుంటే చక్కగా కట్ చేసి అయిపోయేది. ఎస్ షాపింగ్ మాల్ రైట్ ఆన్సర్. 3 words. 3 letters. Third one. 2. 1. 2. 3. 3. అన్నిసార్లు అనుకోండి సార్ మూడు పోద్ది వాడికి. Dono. Both are waste. जो जीता वही Third. तीसरा. Third one. इस्मार खान. Third one. Okay, 3 idiots. Yes. Super. वाह. ऐसे किया. वो लोग तीनों किया. 2 letters, 2 words. First one is dress, uniform, modeling, costumes. Designer. Costume designer. వెళ్ళిపోయేటప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 ఇవ్వరా నాకు. ఇక్కడ ఈ రౌండ్ ఆడుతున్నప్పుడు వెనక ప్లే చేస్తాను అక్కడ. కాస్ట్యూమ్ డిజైనర్ రైట్ ఆన్సర్. ఎస్. బ్లాంక్ అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు కష్టాలు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళబోతున్నాయి. Okay. మీరిద్దరు ఇక్కడ కూర్చుంటారు, నేను అక్కడికి వెళ్తా. వెరీ గుడ్. शाहरुख खान. शाहरुख खान स्लीपर. झाड़ू. शाहरुख खान. తెలిసినా చెప్పకుండా ఉండకూడదు. మీకు మైక్ ఉందన్న విషయం నాకు తెలుసు. चक दे. Check the India. రైట్ ఆన్సర్. ఎస్. నేను ఈజీ వర్డ్స్ ఇస్తున్నానా లేదా బాగా చేస్తున్నాను? ఇంకోటి అంటే ఉండకూడదు. I thought गोलमाल. అది I thought కొంచెం तुषार టచ్ లో ఉంటే कपूर చెప్తా. गोलमाल. భాష సార్. అయితే భాష రైట్. అయితే ఇందాక చెప్పేసి సింపుల్ గా చెప్పేసి అంత కష్టపడకుండా నర్స్. అంటే సౌండ్ వస్తుంది తప్ప యాక్టింగే. Old. డాంకీ ఇన్ ద స్నేక్ షాడో. चश्मा. స్నేక్ షాడో. హూ వై ఫాలింగ్. Humpty Dumpty eating apple. Einstein.
గ్రావిటీ. ग्रेविटी वाला न्यूटन. రైట్ ఆన్సర్. అమ్మా అమ్మో చాలా మీరు గ్రావిటీ గురించి చెప్పి గ్రాటిట్యూడ్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో యూ. వండర్ఫుల్. మీ డాంకీ, కింగ్ కాంగ్, వేరే డాగ్, बेर, डोंकी, కింగ్ కాంగ్, भालू, डायनासोर, జురాసిక్ పార్క్, అవతార్. अवतार, ఓకే, జటాయు, सांप, नागिन, नाग, एनाकोंडा. అనకొండ చేస్తారండి. అనకొండ ఏంటమ్మా అనకొండ? ఎలా చేస్తారు సార్ అనకొండ? అదొక कराटे किड, స్నేక్ ఇన్ ద మంకీ जैकी चैन, ब्रूस ली, ఎంటర్ ది డ్రాగన్. రైట్ ఆన్సర్. సార్ నాకు అసలు మీ ఒక్కడికి అర్థమైంది సార్. అనకొండ ఏంటి సార్ ఇది? కరాటే చేస్తారు సార్ ఇవిడ. నాకు తెలియక అడుగుతాను. అందరం వెళ్ళిపోదాం. ఆడియన్స్, मंकी, కామెడీ, జో, हाथी, సర్కస్, सर्कस, సర్కస్. सर्कस, जू. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. అమ్మా అయిపోయి ఇంకా ఉన్నాయా? చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పెట్టారు మమ్మల్ని. నువ్వు బురదలో పడిపోతే मच्छर मार रहा है. मच्छर का अंडा, मच्छर का अंडा, एग्स, लॉलीपॉप. చికెన్, చికెన్, हाँ हाँ, ఎగ్స్, चिकन, लॉलीपॉप, చికెన్, కాకరకాయ, గార్డెన్, अरे किंग ऑफ वेजिटेबल्स, మార్కెట్, బజార్. वेजिटेबल वाला वेंडर, ఓకే ఓకే. वेजिटेबल वाला, ఫార్మర్, రైతు, ఫార్మర్, వెజిటబుల్, సెల్లింగ్, సేల్స్మెన్, రైతు బజార్. రైట్ ఆన్సర్. మీలో కాదు సార్, నాలో కుంఫు కరాటేని బయటికి తీసుకొస్తున్నారు మీరు. అయిపోయింది. అయిపోయిందా? వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. వండర్ఫుల్ జర్నీ. మీ చైల్డ్హుడ్ గురించి, మీ స్కూలింగ్, మీ కాలేజ్ లైఫ్, మీ యాక్టింగ్ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు, అండ్ ఈ 1 hour ఒక బ్యూటిఫుల్ జర్నీ మా అందరికీ అందించారు మీరు. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీ ఇద్దరు కలిసి హ్యూమరస్ గ్లామరస్ పర్సన్స్ మా షోకి వచ్చారు. వండర్ఫుల్ ప్రదీప్. అవును, ఈ అన్నిటి విషయాలు మన అసలు విషయం మర్చిపోయింది సార్. షో ఎండింగ్ లో మన ఇద్దరు కోసం పాట పాడుతా ఉంది ఆవిడ ఎగ్జాక్ట్లీ కదా. సో మీరు ఆ పాట పాడేస్తే మనం టాటా బాబాయ్ చెప్పచ్చు. ठीक है, कूल. ప్రేక్షకులందరూ ధైర్యంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏమైనా జరగచ్చు, జాగ్రత్తగా చాలా. ఓకే, యాక్షన్. ఉప్పినంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమితో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రేపు పడు దూరానికే బిరహం ఎందుకో నిన్ను చూసి కళ్ళకి లోకమంతా ఇంకా ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని సెక్షన్లు ఎందుకో ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా. శుభం. ఆ సాంగ్ మనకి డెడికేట్ చేయడం నిజంగా గ్రేట్. యా మనం కాదు భయ్యా, నా కోసం. మనం లేలే ఇందాక పోతాం కానీ అందరూ పాట రిలీజ్ అయిన తర్వాత ఐ లవ్ యూ ప్రాణం ఆగిపోయినా, ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా మాట సరిపోయింది కదా. Most cunning, come on, must timing, come on, right to love. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో మా షోకి వచ్చారు కాబట్టి మాకు గుర్తుగా మీ హ్యాండ్ ప్రింట్స్ మా గ్యాలరీలో. గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. మా షోలో సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించారు మాకు. నాకు తెలిసి ఇంత అల్లరి మళ్ళీ ఎక్కడ జరగదేమో, మీకు కూడా ఛాన్స్ దొరకదేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు.
సో మీ చేతుల మీదుగానే ప్లేస్ ఇన్ ద గ్యాలరీ. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా సో థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్. లెట్స్ హ్యావ్ మోర్ ఫన్ ఇన్ లైఫ్, రైట్? థ్యాంక్ యూ.